వంకాయ ఉల్లికారం చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నూనె కొద్దిగా వేసి వేడెక్కాక ఎండుమిరపకాయలు మాడకుండా కలుపుతూ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ధనియాలు తగినంతగా వేసుకొని అవి కూడా శుభ్రంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ 4 దినుసులు బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా దానిలో వేసుకోవాలి. అలాగే పొట్టు వలుచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోగా ముందుగా ఎండుమిరపకాయలని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. వెల్లుల్లి గింజలు అన్నీ వేగిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అవి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడే తగినంత చింతపండు నానబెట్టి అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఆమ్చూరు వేస్తాను కాబట్టి చింతపండు చూపించలేదు. మళ్ళీ స్టవ్ వెలిగించి మూకుడులో తగినంత నూనె పోసుకొని 4 పక్షాలుగా చీల్చి పెట్టుకున్న వంకాయలను కొద్దిగా వేయించుకోవాలి. 4 పక్షాలుగా తరిగి నూనెలో కాస్త మగ్గించాం కదా, ఆ వంకాయలు విడదీసేసి కొంచెం చల్లారిన తర్వాత వాటి మధ్యలో మనం రుబ్బి పెట్టుకున్న ఈ ముద్దని దానిలో కూరి పెట్టి పైన కూడా కొంచెం ఇలా పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతే, వంకాయ ఉల్లికారం కారపకాయలాగా రెడీ.